అమ్మో చల్లాయి చల్లాయి చల్లమ్మా అన్నయ్య ఎంత కష్టం వచ్చి పడింది నీ గొప్ప వీడికి. ఈ దేశంలో ఇంతమంది ముదరస్త వాళ్ళు ఉండగా ముదరస్తము దేవుడు నీ కొడుకునే ఎందుకు ఎత్తుకుపోయాడే. నీకు తల కొరి పెట్టేవాళ్ళు లేకుండా పోయాడు బావా. పాపం ఊళ్ళో ఎప్పుడు బయలుదేరావో ఏమిటో. లోపలికి వెళ్ళి కాఫీ తాగు. రే గణపతి, బాబు మళ్ళీ అడగాలి. బాబు తల్లి కాదండి పిల్లండి. అయితే ఏంటంట, నాకు పిల్లకి తల్లికి తేడా తెలదంటావా? సపోజ్ ఇప్పుడు నా శత్వరం ఎక్కువైందంటావా? అది కాదండి బాబు, తల్లిని రూట్లో పెట్టారు కదా మళ్ళీ పిల్లెందుకు అని. ఒరే సత్య సన్నాసి, తల్లిని కాడు రమ్మంటుంది, పిల్లని ఊరు రమ్మంటుంది. తల్లి రేషన్ కార్డు రద్దయిపోయింది, పిల్లకి ఓటక్కు వచ్చేసింది. అయితే మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటాను. వెళ్ళు. పాపు అంటే నువ్వు పూజకి పనికొచ్చే పువ్వు అన్నమాట. అవును, ఈ విషయం నీకు మీ అమ్మ చెప్పలేదా? ఓలే, రేపటి కాడి నుంచి దాని ముచ్చట్లు నీకు చెప్పుద్ది, నీ ముచ్చట్లు నువ్వు దానికి చెప్పచ్చు. చూడు, నువ్వు గోవు లాంటిదానివి, నేను పావు లాంటి. పూజించినా పూజించకపోయినా గోవు పాలిస్తుంది, పూజించినా పూజించకపోయినా పావు కాటేస్తుంది. ఇదింతే. రెక్కలు కొట్టుకుంటున్నాయి, దెయ్యం కట్టి చీరలాగా కట్టెలేచి ఆడుతోంది. దూరంగా పక్క కూతలు వినిపిస్తున్నాయి. నాకు ఆంజనేయ తనకు గుర్తొచ్చి చావడం లేదు. భయంతో చచ్చిపోతానేమో కాస్త భయంగా ఉంది బాబా.
రాధా అమ్మా రాధా అమ్మా రాధా రాధా ఏమైందమ్మా ఆ? అలెగ్జాండర్ గారు ఇచ్కాక్ గారు అలెగ్జాండర్ గారు ఏమిటి పంతులు గారు ఎలా వచ్చారు? ఏం జరిగింది? ఏం జరగడం ఏమిటండి నా పిన్నాకుడు నా మటుకు నేను వీడి షాప్ లో గెట్టం గీయించుకుంటుంటే మీ అబ్బాయి వచ్చి నా పీక మీద చెంబెట్టి నేను మాధవాచారిని నాకు పెళ్లి సంబంధం చూస్తా పింజారి వ్యధం అని నా చేయి కట్టకని కొరికేసాడండి. అవునండి ఆయన గారికి పిలక ఉండాలంటండి పిలక తప్ప వేరే షేప్ కనిపిస్తే నన్ను చెంపుతో కొడతానన్నారండి. అనడం ఏమిటండి వీడి శార్థం వీడును వీడి పీక మీద కత్తి పెట్టి మరీ వీడి చేత క్షవరం చేయించుకున్నాడండి. అంతేకాదండి సాయక్రేవ్ గడికి వచ్చి ఆయన ఒంటి మీద బట్టలు నా మీద ఇసురుకొట్టి నా పంచి నా అంగోత్రం ఇస్తావా సత్తావంటూ ఏరేవాడు బట్టలు వేసిపోయారండి. రాధా రాధా మీరన్నట్టు బిడ్డ రాత్రంతా భయపడిపోయింది కదండి కాసేపు పడుకోనివ్వండి. నువ్వు నోరు మూసుకో. ఆడపిల్ల ఎంతసేపు నిద్ర లే మా రాధా లే. అయ్యయ్యో ఏమిటి అవతారం ఏమిటే అవతారం ఏమిటాంటీ ఆంటీయా ఏమిటే నువ్వు అనేది? నేనేం అనలేదు అంకుల్. అంకులా? అవును రంగాచారి అంకుల్. ఏమిటే కన్న తండ్రిని పట్టుకో అంకుల్ అంటున్నావు, తల్లిని పట్టుకో ఆంటీ అంటున్నావు, లక్షణమైన జడ కత్తిరించుకున్నావు. ఆ ఎదరింటి ఆడపిల్లలాగా ఈ వికార పడేసేవాడు చెప్పు రాధా. రాధేమిటి అంకుల్ నా పేరు కరుణ. అయ్యో ఇదేమిటండి రాధని నిక్షేపమైన పేరు మార్చుకుని కరుణ అంటుందేమిటండి? నేనేమి మార్చుకోలేదంటీ నన్ను మా ఇంట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి మీరిద్దరు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో మీరన్నట్టు మన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రాధా ఆగో. హాయ్ ఆచారి. కరుణ కరుణ మాధవ కరుణ ఆచారి కరుణ మాధవ కరుణ చారి ఏమండి మీరన్నట్టు వాళ్ళ నడివీధిలో రెచ్చిపోతుంటే నువ్వు నోరు మూసుకో. కరుణ ఆచారి కరుణ కరుణ ఆచారి మాధవ కరుణ ఆచారి కరుణ మంది 7 అడుగుల బంధం. కరుణ మంది జన్మ జన్మల బంధం. మాధవ మంది 3 ముళ్ళ ముచ్చట. కరుణ నేను వచ్చేశాను ఆగండి. శ్రీమన్నారాయణ పాదోదకం పావనం శుభం. థ్యాంక్ యూ సార్. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. కళ్ళెదురుకుండా నా పిల్లలు కావలించుకుంటారా రాస్కెల్? అంకుల్ అంకుల్ ఇది చాలా అన్యాయం. నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి లేకపోతే మా నాన్న నాకు శ్రాద్ధం పెట్టేస్తాడు. నేను నరికి పోగులు పెడతాను రా. నేను ఇంట్లో తీసుకెళ్ళి మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రావి తలస్నానం చేసి తగలడదు గాని